వైఎస్ఆర్సీపీ అంటే టీడీపీ కూటమి ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి చంద్రబాబుకు ఎందుకు బెంబేలెత్తిపోతున్నారు? వైఎస్ఆర్సీపీకి అసెంబ్లీలో నిర్దిష్ట సమయం కేటాయిస్తామని స్పీకర్ అయ్యన్న చంద్రబాబు ఎందుకు చెప్పటం లేదు? 40% ఓట్లు వచ్చిన వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల అభిప్రాయాన్ని, ప్రజాస్వామ్య సూత్రాలను, రాజ్యాంగ విలువలను కాపాడినట్లు ఉంటుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం బయట సవాళ్లు విసురుతూ లోపల మాత్రం చేయాల్సిన రాజకీయాలు చేస్తోంది. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోతే ప్రశ్నించే స్వరంగా ఎవరుంటారు? 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు ప్రజాస్వామ్య విలువలు తెలియవని అనుకోవాలా? గతంలో ఎన్టీఆర్ సభకు రాలేదు, చంద్రబాబు కూడా సభకు రాలేదు. చంద్రబాబుకు ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదు అంటున్న సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్కు నిర్దిష్ట సమయం కేటాయిస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పడం లేదు? ప్రజాస్వామ్యంపై వారికి గట్టి విశ్వాసం ఉంటే ప్రతిపక్షం లేకుండా సభ జరపడం అంటే ఉప్పు కారం లేకుండా కూర వండినట్లే అన్న సంగతి వారికి తెలియదా? ఎక్కడైనా విపక్ష వాయిస్కు కొంత ప్రాధాన్యత ఇస్తేనే ప్రభుత్వ పక్షానికి కూడా ఉపయోగం జరుగుతుంది. ప్రతిపక్షం చేసే విమర్శలకు తగు సమాధానం ఇవ్వడానికి కానీ, లోటుపాట్లను సరిదిద్దుకోవడానికి కానీ అవకాశం వస్తుంది. ఏపీ శాసనసభలో ఆ పరిస్థితి లేకపోవడం వల్ల సభ పేలవంగా సాగుతోందన్న సంగతి అందరికీ తెలుసు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా 11 మంది ఎమ్మెల్యేలు సభకు వెళ్లడం లేదు. దానికి కారణం సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏదో రకంగా అవమానించడానికి కూటమి పార్టీలు ప్రయత్నిస్తాయన్న సంగతి తెలుసు గనకే తగు సంఖ్యలో సభ్యులు లేకపోయినా చర్చల్లో ప్రాధాన్యత ఇస్తామని, సబ్జెక్టును బట్టి ప్రధాన ప్రతిపక్షానికి ఎంత టైం ఇస్తారో అంతసేపు మాట్లాడే అవకాశం ఉంటుందని స్పీకర్ లేదా ముఖ్యమంత్రి చెప్పి ఉంటే అప్పుడు బాధ్యత వైసీపీపై పడేది. ప్రతిపక్ష హోదాపై వైసీపీ హైకోర్టుకు వెళ్ళింది. న్యాయస్థానం స్పీకర్కు నోటీస్ ఇచ్చినా ఆయన జవాబు ఇవ్వలేదట. దాన్ని బట్టి ప్రతిపక్షానికి వీరు ఇస్తున్న గౌరవం అర్థమవుతూనే ఉంది. ఆయా పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి సభలో మాట్లాడే అవకాశం ఉంటుందని మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు సుద్దులు చెబుతున్నారు. ప్రస్తుతం కక్షపూరిత రాజకీయాలను తెలుగుదేశం అనుసరిస్తున్నందున, ప్రతిపక్షం చేసే విమర్శలను భరించే పరిస్థితి లేనందున సభలో వైసీపీకి తగు టైం ఇవ్వడానికి ఇష్టపడడం లేదని అనుకోవాలి. ఇక ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి 10% సభ్యులు ఉండాలన్నది ఒక సంప్రదాయమే తప్ప రాజ్యాంగంలో ఎక్కడా రూల్ లేదు. అందువల్ల వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తే అధికార కూటమికి హుందాగా ఉంటుంది. జగన్ ఆయా సమస్యలపై తరచుగా మీడియా సమావేశం పెట్టి 1.5 నుంచి 2 గంటలు మాట్లాడుతున్నారు. తద్వారా తన అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. అంత టైం కాకపోయినా సభలో వివరంగా మాట్లాడడానికి వీలుగా సమయం కేటాయిస్తామని ఒక్క మాటను అధికారంలో ఉన్న కూటమి పెద్దలు చెప్పలేకపోతున్నారు. కేవలం తమ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో ఏర్పడిన నిరసన మరింతగా బయటపడుతుందని, అధికారికంగా రికార్డుల్లోకి వెళుతుందన్న భయం తప్ప మరొకటి కాదనిపిస్తుంది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అధికార కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకే ఒక్క ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్కు 11 మంది సభ్యులు ఉన్నారు. సభ్యుల సంఖ్య ప్రాతిపదికన టైం ఇవ్వాల్సి వస్తే 164 మంది కలిపి 164 నిమిషాలు కేటాయిస్తే వైసీపీకి కేవలం 11 నిమిషాలే వస్తుందన్నమాట. అధికార పక్షం కావాలనుకుంటే వారి సభ్యులకు ఎంత టైం అయినా ఇస్తుంటుంది. అదే ప్రతిపక్షానికైతే టైం అయిపోయిందని స్పీకర్ మైక్ కట్ చేస్తుంటారు. ఆ కాస్త టైంలో మాట్లాడడం సాధ్యం కాదు. ఒకవేళ గట్టిగా మాట్లాడినా కూటమి ఎమ్మెల్యేలు అరుపులు కేకలతో అడ్డుపడుతుంటారు. మంత్రులు జోక్యం చేసుకుని ముందుకు సాగనివ్వరు. ఈ పరిస్థితిలో సభకు వెళ్ళి చేసేదేమీ ఉండదన్న భావనతోనే జగన్ ప్రజల పక్షాన తన వాయిస్ వినిపించడానికి తగు టైం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక్కడ ఒక విషయం గుర్తు చేసుకోవాలి. 1994లో అఖండ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని 1995లో ఆయన అల్లుడైన చంద్రబాబు ఆధ్వర్యంలోనే కూల్చివేశారు. ఆ టైంలో ఎన్టీఆర్ వెంట సుమారు 35 మంది సభ్యులు ఉండేవారు. వారితో కలిసి విశ్వాస పరీక్ష రోజున సభలోకి వచ్చి జరిగిన పరిణామాలపై మాట్లాడడానికి ఎన్టీఆర్ ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఆనాడు స్పీకర్గా ఉన్న యనమల రామకృష్ణుడే అందుకు అనుమతించలేదు. మైక్ కట్ చేసేవారు. దాంతో ఆయన తీవ్ర ఆవేదనతో కుంగిపోయి సభ నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఎన్టీఆర్ వల్లే చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్తు వచ్చింది. 2 కీలక శాఖల మంత్రిగా అప్పట్లో ఉండి ఆ తర్వాత ఆయన్నే పడేసి ముఖ్యమంత్రి కాగలిగారు. యనమలకు స్పీకర్ పదవి దక్కింది. అయినా వారు ఎన్టీఆర్ పట్ల కనికరం చూపలేదు. తన బాధ చెప్పడానికి ఎన్టీఆర్కే అవకాశం ఇవ్వని చంద్రబాబు అనుకో ఇప్పుడు జగన్కు అవకాశం ఇస్తుందా? అది జరిగే పని కాదు. అందుకే జగన్ సభకు వెళ్ళడం లేదు. సభలో మాట్లాడే టైం ఇస్తే వస్తానని అంటున్నా
ప్రభుత్వం స్పందించడం లేదు. ఇక సభ్యులు సభకు రాకపోవడం అన్నది ఇప్పుడు కొత్తగా జరుగుతున్నది కాదు. గత టర్మ్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా తన భార్యను సభలో ఎవరు ఏమి అనకపోయినా ఏదో అన్నారంటూ ఆరోపణ చేసి బయటికి వెళ్ళిపోయారు. తదుపరి సుమారు 2 ఏళ్లు సభకు హాజరు కాలేదు. అంతకుముందు టర్మ్లో వైసీపీ ఎమ్మెల్యేలు 23 మందిని చంద్రబాబు కొనుగోలు చేయడమే కాకుండా 4 మంత్రి పదవులు ఇచ్చినందుకు, వారిపై ఫిరాయింపుల చట్టం అమలు చేయనందుకు నిరసనగా జగన్ కూడా తన ఎమ్మెల్యేలతో కలిసి సభను సుమారు 2 ఏళ్ల పాటు బహిష్కరించారు. అప్పట్లో చంద్రబాబు లేదా ఎన్టీఆర్ లేదా జగన్ తదితరులు ఎవరిపైన అనర్హత వేటు ఏమీ వేయలేదు. ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే చంద్రబాబు సభలో వైసీపీ సభ్యులు హాజరు కాకపోవడాన్ని ప్రస్తావిస్తూ వారి కర్మ అని అనడం ఆశ్చర్యమే. జీఎస్టీ లాంటి బ్రహ్మాండమైన సంస్కరణలు వస్తుంటే వైసీపీ అసెంబ్లీకి రాలేదని ఆయన అన్నారు. జగన్ మీడియా సమావేశంలో అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పలేక నీళ్లు నములుతున్న చంద్రబాబు అసెంబ్లీకి వచ్చి నిలదీస్తే మాత్రం స్పందిస్తారా అన్నది అనుమానమే. ఏదో రకంగా జగన్ను వైసీపీని దూషించి అవమానించాలన్నదే వారి లక్ష్యంగా ఉందని వైసీపీ వారి భావన. వైసీపీ సభకు రాకపోవడాన్ని తప్పుపట్టే చంద్రబాబు తాను అంతకుముందు ఎన్టీఆర్ కూడా అలాగే చేశారు కదా అన్న దాని గురించి మాట్లాడరు. అప్పుడు వారిపై ఆనాటి స్పీకర్లు అనర్హత వేటు వేయలేదు. ఇప్పుడు మాత్రం అనర్హత వేటు అంటూ బెదిరించే యత్నం చేస్తున్నట్లుగా ఉంది. జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోడీని ఈ సభలో చంద్రబాబు తెగ పొగిడారు. ఇదే సభలో మోడీని గతంలో చంద్రబాబు నానా మాటలు అన్నారు. దాని గురించి ఏం చెప్తారు? సభలోకి వచ్చి వైసీపీ సభ్యులు ప్రశ్నిస్తే అది చంద్రబాబుకు టీడీపీకి ఇరకాటంగా ఉంటుంది. శాసన మండలిలో వైసీపీకి మెజార్టీ ఉన్నందున అక్కడ గట్టిగానే పోరాడుతున్నారు, ప్రశ్నలు వేసి నిలదీస్తున్నారు. వారు అడిగే ప్రశ్నలకు మంత్రులు బదులు చెప్పలేక తంటాలు పడుతున్నారు. అదే ప్రకారం అసెంబ్లీలో సైతం ప్రశ్నిస్తారన్న భయంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు సభలోకి రాకుండా ఉంటేనే బెటర్ అన్న భావన కూటమిలో ఉందనిపిస్తుంది. సభలోకి వైసీపీ సభ్యులు వెళ్ళినా మాట్లాడే అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ప్రభుత్వ పక్షం లేదు. ప్రజాస్వామ్య స్ఫూర్తి లేని చంద్రబాబు నాయకత్వంలో ఎంతకన్నా ఏమి ఆశించగలం?